బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీః సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీగురుం తం నమామి. ఓం దయానందచరణౌ మనసా స్మరామి, దయానందచరణౌ శిరసా నమామి. అభయం. అభయం అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, భయం లేకుండా పోవడం అని. మనం కూడా చాలామంది అంటారు ఏంటంటే పిల్లల్ని, ఏమిటో స్వామీజీ మా అబ్బాయికి భయం భక్తి ఏమీ లేదండి అని. అంటే వాడికి భయం లేకపోతే అభయం, అంతే కదా. అభయం అంటే అర్థం ఏంటంటే భయం లేకుండా పోవడం అని కాదు అర్థం. అక్కడ భయం లేకుండా తిరుగుతున్నాడు, జులాయిలా తిరుగుతున్నాడు, వాడికి భయం లేదు భక్తి లేదని అంటామే, ఆ భయం కాదు ఇక్కడ చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ. ఈ లోకంలో భయం అంటే ఏంటనంటే, ఏ వ్యక్తికైనా గుర్తుపెట్టుకోండి, భయం అనేది ఒక్క దాని మీద ఉంటుంది, మనిషికి దేని మీద ఉండదు. ప్రాణం మీద భయం వాడికి, అంతే. ఏదైనా ప్రాణానికి వస్తే భయపడిపోతాడు మనిషి, ఇంక దేనికి భయపడడు. డబ్బు కొద్దిగా దెబ్బతినింది అనుకోండి, విచారంగా ఉంటాడు. లేదు ఇంకోటి ఏదో పోయిందనుకోండి, విచారంగా ఉంటాడు. పరీక్షలో పిల్లాడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, విచారంగా ఉంటాడు, బాధపడతాడు, కానీ భయపడడు. భయం ఎప్పుడు వస్తుందని అంటే, తనకి ముప్పు వచ్చినప్పుడు మాత్రమే భయం వస్తుంది. అంటే తనకు ముప్పు దేని వల్ల వచ్చింది అంటే, ద్వితీయాద్వై భయం భవతి అద్వైతమభయం ప్రతిష్టాం విందతే అథసో భయం గతో భవతి. చూడండి, భయం ఎప్పుడు వస్తుందనంటే, నేను ఒక వ్యక్తిగా ఒక ఔపాధిక ధర్మాలతో ఒక మానవు మాత్రమైనటువంటి దేహంతో పరిమితమై నేను ఇంతే అనుకొని ద్వైత భావనతో బ్రతికినంత కాలం వాడికి భయం తప్పదు. నేను ఈ శరీరము అనుకుని బ్రతికినంత కాలం వాడికి చావు మీద భయం తప్పనే తప్పదు. ఎందుకని, నేను ఈ శరీరం అనుకుంటున్నాడు, అందుకని భయం తప్పదు వాడికి. ఇప్పుడు ఒక ప్రశ్న, స్వామి మరి నేను ఈ శరీరం కాకపోతే ఇంకేంటండి నన్ను పిలుస్తున్నారు, ఇదిగో ఇలా అంటే నేను పలుకుతున్నాను, ఏమండి పరిపూర్ణానంద గారు అంటే మీరు ఇలా చూస్తున్నారు, బికాజ్ ఐఎమ్ రిలేటింగ్ టు యూ ఓన్లీ విత్ దిస్ బాడీ, దిస్ ఈజ్ ది మీడియం. ఈ శరీరంతో మీతో నేను వ్యవహరిస్తున్నాను. అసలు ఈ శరీరం లేదనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నా శరీరం లేదు, మీరు అందరూ వచ్చి కూర్చున్నారు, స్వామీజీ వచ్చేసారు, ఎక్కడ వచ్చారు, అదిగో అలా తిరుగుతున్నారు, ఎక్కడ మిమ్మల్ని ఏమనుకుంటారంటే, ఆ తర్వాత వీడు కీల్పాకం నుంచో ఎర్రగడ్డ నుంచో చిన్నవాల్టేరు నుంచో పరిగెత్తుకు వచ్చేసారనుకుంటారు. అంటే ఈ మూడు కూడా పెద్ద పిచ్చాసుపత్రులు. ఇప్పుడు ఇక్కడ ఏం లేకుండా, ఇప్పుడు నేను రాకుండా మా స్వామి అదిగో వచ్చేసారండి, అదిగో 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 ఎవడికి కనపడదు. మళ్ళీ దీని మీద ఒక పెద్ద వేదిక, మళ్ళీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు వచ్చి, ఇదిగో ఇది ఎంత భ్రమ, ఉత్తుత్తిది, పాపం వీళ్ళని అమాయకుల్ని చేసి వాళ్ళు ఏదో అలా మోసపోతున్నారు. నిజమది. శరీరం ఉంటే నన్ను మీరందరూ చూస్తున్నారు, ఇప్పుడు వింటున్నారు, నన్ను మీరు చూస్తున్నారు, నాతో మీరు పరిచయం ఏర్పరచుకున్నారు, మాట్లాడుతున్నారు, దగ్గరకు వస్తున్నారు, ఇదిగో పండు ఇస్తున్నారు, లేకపోతే నమస్కారం చేస్తున్నారు. ఇవన్నీ దేనికి? ఒక శరీరం ఉంది కాబట్టి. నా దృష్టిలో మీరు అంటే శరీరము, మీ దృష్టిలో నేను అంటే శరీరము. శరీరం కంటే ఇంకొకటి నాకు కనపడదు. ఈ ముక్కు, కళ్ళు, కాళ్ళు, చేతులు, ఈ మనిషి కనిపిస్తాడంతే. ఈ శరీరం కంటే వేరే నాకు కనపడదు. మీకేమైనా కనపడుతుందా శరీరం కంటే అన్యంగా? నథింగ్. ఒకవేళ ఏదైనా కనపడింది అనుకోండి, స్వామీజీ మాకు కనపడింది. ఏం కనపడింది? మీ వెనకాల ఏవో ఉన్నట్టుగా కనపడింది. అయ్య బాబోయ్ ఇదేంటిది, అప్పుడు నేను బెంగెట్టుకోవాలి, ఇదేంటో వీడికి ఏదో కనపడుతున్నాయి నా వెనకాల ఏంటో. కాబట్టి శరీరమే కంటికి కనపడుతుంది, దాంతో మనం రిలేట్ అవుతాం. ఇప్పుడు శాస్త్రం అంటుంది నువ్వు శరీరం కాదంటుంది. ఇప్పుడు శరీరం కంటికి కనపడే శరీరం కరెక్టా, శాస్త్రం చెప్పే అశరీరం కరెక్టా, నేను శరీరం కాదనేది కరెక్టా? ఒకటే ప్రశ్న. ఆ ప్రశ్నకి ధీటైన సమాధానం మన శాస్త్రాలే చెప్పాలి. ఎందుకనంటే తల్లి గర్భంలో నువ్వు ప్రవేశించినప్పుడు తండ్రి ద్వారా ఏ శరీరాన్ని తీసుకుని వెళ్ళావు?
ఈ కళ్ళు ముక్కు కాళ్ళు చేతులతో వెళ్ళావా తల్లి గర్భంలోకి? లేదే. వెళ్ళి 24 గంటలు నువ్వు పోరాడావు. ఒక ఆయన ఒక ఆవిడ ఇద్దరు వచ్చారు, స్వామి మాకు ఒక అబ్బాయి చచ్చిపోయాడండి, ఒక్కడే అబ్బాయి చచ్చిపోయాడు. నేను చాలా బాధపడ్డాను, అయ్యో వీళ్ళు ఏంటి ఒక్క కొడుకు చచ్చిపోయాడు, ఒక్కగానొక్క కొడుకని. కానీ నిజంగా చూడండి, నాకు తర్వాత ఆలోచించింది, చిచి వీళ్ళు మేల్కొల్పాలి, వీళ్ళు ఇంకా ఏడుస్తూ బ్రతుకుతున్నారు, 2 ఏళ్ళు అయింది, ఇంకా వాళ్ళలో ఆ పరిణితి కలగలేదని నేను వెంటనే అన్నాను, ఏమయ్యా నీకొక్క కొడుకు చచ్చిపోయాడని బాధపడుతున్నావు కదా, వాడు ఎంతమందిని చంపాడో తెలుసా నీకన్నాను. మా అబ్బాయి చాలా మంచోడండి, ఏంటి ఎంతమందిని చంపడం ఏంటి? నీకు తెలీదు, 600 మిలియన్ల మంది వెళ్ళారు లోపలికి. దాంట్లో 500 మిలియన్ల 99,99,999 మందిని చంపితే కానీ వాడొక్కడక్కడ నిలబడలేదా తల్లి గర్భంలో? తల్లి గర్భంలో తండ్రి యొక్క ధాతువు ద్వారా 600 మిలియన్ల జీవకణాలు వెళ్తాయి లోపలికి. ఇప్పుడు మనం బయటకు వచ్చామని అంటే గుర్తుపెట్టుకోండి, అంతమందిని చంపితే కానీ మనం అక్కడ స్థిరంగా ఉండలేం. కాబట్టి నేను ఎంత పెద్ద హంతకుడు నీ కొడుకు ఆలోచించావా? ఇప్పుడు నీకు కంటికి కనిపించే ఈ శరీరం పోయింది అనుకుంటున్నావే, అసలు వాళ్ళందరినీ చంపితే కానీ వాడు అక్కడ సురక్షితంగా ఉండలేకపోయాడు. మరి నీకు వాళ్ళ మీద ఎందుకు మమకారాలు కలగట్లేదు అంటే నీ కంటికి కనపడలేదు కాబట్టి నీకు సంబంధం లేదనుకుంటున్నావు పిచ్చివాడా. వాళ్ళందరూ నీ పిల్లలే పోయారు. అంటే కంటికి కనిపిస్తే ఉన్నట్టు, కంటికి కనబడకపోతే లేనట్ట. ఇప్పుడు సపోజ్ నా గురించి మీకు ఎవరికి తెలియదండి, ఎవరో అన్నారు పరిపూర్ణానందండి చాలా ఇదిగా చెప్తాను, నేనే నమ్మనండి, ఆయన ఉన్నట్టు నాకేం తెలియదు, నేనే నమ్మనంటే, చూడకుండా పెట్టకుండా నేను నమ్మనంటే మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నీ కొడుకు పోయాడంటున్నావే, వీడు ఈ శరీరాన్ని ధరించి భూమి మీద పడిన తర్వాత నా కొడుకు అంటున్నావు. అసలు ఈ శరీరం ధరించకుండా వాడు నీ లోపల నుండి నీ భార్య గర్భంలో ప్రవేశించేటప్పుడు మొత్తం 600 మిలియన్ల మందితోటి వెళ్ళాడు. వాడు 600 మిలియన్లో ఒకడు. కానీ అంతమంది చచ్చిపోతే కానీ, అంతమందిని చంపితే కానీ వాడక్కడ సేఫ్గా ఉండలేడు. 24 గంటలు వాడక్కడ బ్రతికి నిలబడ్డానికి ఇంతమందిని లేపేయాలి. జఫా పెద్ద బిన్ లాడెన్ వాడు. అంతేకాదు, నిరంతరం మనం బ్రతుకుతున్నామంటే ఏ సైంటిస్ట్నైనా అడగండి, నిరంతరం మనం బ్రతకాలంటే కొన్ని లక్షల కోట్ల కణాలు చచ్చిపోతూ ఉండాలి, కొన్ని కొత్త కణాలు పుడుతూ ఉండాలి. ఈ చచ్చిపోయే వాటి గురించి మనం ఎప్పుడు పట్టించుకోలేదు. ఇన్ని సెల్స్ చచ్చిపోతుంటాయి, ఇన్ని సెల్యులర్ ఆర్గానిజమ్స్ లోపల చచ్చిపోతున్నాయి, వాటి గురించి మనం ఎప్పుడు పట్టించుకోలేదు. ఒక్కడు చచ్చిపోతే పట్టించుకుంటావు నువ్వు. నీకు కనబడే ఒక్క రూపం పోతే ఇంత గందరగోళం చేస్తున్నావు. వీడు బ్రతకడానికి కొన్ని కోట్లు ఈ లోకంలో ఆహుతైపోయాయి. వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. ఓహో, అయితే మరి ఏంటి స్వామి, ఈ శరీరం అనేది కాలాంతరంలో కలిగినటువంటి ఒక ఉపాధి మాత్రమే, ఇది నిలబడదు, పోతుంది. కాబట్టి జీవుడికి శరీరం సత్యం కాదు, అది ఒక ధారణ చేసుకునేటువంటి ఒక వస్త్రం, ఆచ్ఛాదన లాంటిదే. దట్స్ ఇట్. ఈ శరీరం ఒక ఆచ్ఛాదన చేసుకునేటువంటి ఒక బట్ట లాంటిది, అంతే. అంతకు మించి ఏమీ లేదు ఆ శరీరం అంటే. కాబట్టి ఇక్కడ ఎవడైతే నేను శరీరము అనుకుంటాడో, ఆ శరీరము తానై ఉన్నప్పుడు, ఆ శరీరము తను అనుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఒక్కటి ఆలోచించండి, శరీరం పట్ల వాడికి ఆ దేహ అభిమానం ఉన్నప్పుడు భయం వెంటాడుతూనే ఉంటుంది. ఎవడైతే నేను దేహం కాను అనుకుని దేహం కంటే విలక్షణమైన వాణ్ణి అని సాధన ప్రారంభిస్తాడో, సాధకుడవుతాడో, వాడు అభయాన్ని పొందుతాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకని? మరణం శరీరానికి, రోగం శరీరానికి, దుఃఖాలు శరీరానికి. ఎప్పుడైతే నేను ఈ బాడీ కాన్షియస్ నుంచి, బాడీ నుండి నా యొక్క కాన్షియస్ లెవెల్ని విత్డ్రా చేసుకున్నాను అని అంటే నాకు భయం లేదు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ముందు అభయం అనే శబ్దంతో ఫస్ట్ అటాక్ చేశారు అన్నమయ దేహాన్ని. ఆయన, నువ్వు ఈ దేహం కాదు, పక్కకు పో అని. నువ్వు దేహము అనేటువంటి భావన నుండి పైకి ఎదగగలిగితే, దేహము అనే ఆలోచన నుండి నువ్వు కొద్దిగా పైకి ఎదగగలిగితే ఈ భయత్వం పోతుంది, నీలో భయం పోతుంది, అభయం అనే శక్తి కలుగుతుంది. ఇక రెండో చూడండి, ఆయన ఏమంటున్నారంటే సత్వ సంశుద్ధి అన్నారు. ఆయన ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి. సత్వ సంశుద్ధి అని అంటే, చాలామంది అభయం అంటే ఏంటంటే నీకు ఈ లోకంలో భయం ఉండదు, దీనివల్ల ఆ అభయం వేరు. అవన్నీ ఎందుకండి నాకు? అసలు భయం ఏంటంటే నాకు కలిగే ముప్పే నాకు భయం. ప్రధానమైన ముప్పు నా ప్రాణం పోవడమే, అంతకంటే నాకు వేరే భయంకరమైనది ఏది లేదు. గుర్తుపెట్టుకోండి.
అబ్బా నేనేదో ఒక భయంకరమైన దృశ్యం చూశానండి అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఒక భయంకరమైన దృశ్యం చూశానంటే అంటే దృశ్యము భయంకరంగా ఉంది, కానీ వీడికి ఎందుకు భయం కలిగిందని అంటే వీడు అందులో ఇన్వాల్వ్ అయిపోయి వీడు పోతాడేమో అనేటువంటి థ్రిల్కి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ టెన్షన్లోకి వెళ్ళిపోయాడు. అయ్య బాబాయ్ నేను చచ్చిపోయే స్థాయికి వెళ్ళిపోయాను. ఇప్పుడు కొంతమంది దెయ్యం సినిమా చూస్తారు, హారర్ మూవీస్, అయ్య బాబాయ్ భయం అండి అంటారు. ఎందుకనంటే అది వీడిని ఎప్పుడైనా తినేస్తుందేమో అనేటువంటి వీడు ఇన్వాల్వ్ అయిపోతాడు అందులో. వీడి ప్రాణానికి ముప్పు ఉందనుకోనేటువంటి భావనలోకి వెళ్ళిపోయి వాడు భయాన్ని పొందుతుంటాడు అక్కడ. అంతే. కళ్ళ ఎదురుగుండా యాక్సిడెంట్ అయితే అయ్య బాబాయ్ భయపడిపోయి వీడు ఏదో టెన్షన్ అయిపోయి జ్వరం పట్టేస్తుంది వీడికి. ఎందువల్ల వచ్చింది అది అంటే దాన్ని తట్టుకోలేడు, వాడు పోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ప్రతి ప్రారంభానికి ఒక అంతం ఉండాలి. ఏది ప్రారంభమైతే అది అంతమవ్వాలి, అది నియతి. అలాగని దేహం కూడా ప్రారంభమైంది 1/11/1972 డేట్ ఆఫ్ బర్త్ అని. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ 10 పైసలు ట్యాబ్లెట్కే మనం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ చూస్తాం. ఇంత పెద్ద ట్యాబ్లెట్కి ఉండొద్దా? ఎక్స్పైరీ డేట్ ఉండాలి. ఎందుకనంటే ఈ దేహం నేను తెచ్చుకున్నాను, దీన్ని మళ్ళీ ఇచ్చుకోవాలి ఇక్కడ. అంతే. అంటే మాతృగర్భంలో తెచ్చుకున్నాను, భూగర్భంలోకి ఇచ్చుకోవాలి. 2 గర్భాలే. అంతే. ఈ దేహం తెచ్చుకునేదానికి మాతృగర్భం ఉపయోగపడింది, కానీ ఈ దేహం ఇచ్చుకునేదానికి భూగర్భం ఉపయోగపడుతుంది. అంతే కదా? భూగర్భంలోకి ఇచ్చేస్తాను, మాతృగర్భంలో తెచ్చుకుంటున్నాను. నా ప్రయాణం అంతా అంతే. మాతృగర్భంలో దేహాన్ని పొంది బయటకు వచ్చి భూగర్భంలో మళ్ళీ దేహాన్ని ఇచ్చుకునే లోపు ఆడే ఆట, ఆడే నాటకమే ఇదంతా. అంతే. దట్స్ ఇట్. కాబట్టి దేహాన్ని తెచ్చుకోవడం నాటకంలో ఒక పాత్ర, దాన్ని ఇచ్చుకునే లోపు ఆడే వేషాలు ఇన్ని అన్నీ కాదు. గందరగోళం, రచ్చ రచ్చ. శ్రీరామ రక్ష. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ కాన్సెప్ట్నే ఆయన తీసుకుని, దేహం అనేది నీది కాదయ్యా, నువ్వు దేహం కాదు, దేహ విలక్షణమైన వాడివి, నువ్వు దేహం కంటే విలక్షణమైన వ్యక్తివి. ఎందుకని? దేహము లేనటువంటి స్థితిని కూడా నువ్వు పొందుతున్నావు ప్రతిరోజు. ఎప్పుడు నిద్రలో నీకు ఈ దేహంతో స్పర్శే లేదు. నువ్వు మగవాడివే, ఆడదానివే, నువ్వు మనిషివే, పశువువే, నీకేం స్పర్శ లేదు. హాయిగా పడుకున్నావు. దేహాన్ని అవతల పాడేసావు, మూట ఎక్కించేస్తాం మంచం మీదకి. ఈ బస్తాని ఎక్కించేస్తాం మంచం మీదకి. 70 కేజీలు 80 కేజీల బస్తాని మెల్లగా భోంచేసి వెళ్ళి అలా చూసి ఆ మంచం మీదకి ఎక్కి అలాగా దుప్పటి కప్పుకుంటాం. ఈ బస్తా ఏమై పడి ఉంటుందో ఏమో అర్థం కాదు. ఒకవేళ ఈ బస్తాని ఇంకో బస్తా తోసేసి కింద పడిపోతుందో, లేదు ఈ బస్తాయే దొర్లి కింద పడిపోతుందో, అయినా ఏమీ స్పర్శ జ్ఞానం ఉండదు, అలా పడి ఉంటాం అంతే. అర్థమేంటి? అసలు ఈ దేహం నేను కాదు కాబట్టే ఆ నిద్రలో హాయిగా దేహ విలక్షణుడై బ్రతుకుతున్నాను. అక్కడ ఆలోచించండి. నేను చెప్పేది ఏది అది ఇంప్రాక్టికల్ కాదు, మన స్వానుభవమే. నిత్యము మనం ఎదుర్కొనేటువంటి సంఘటనలే. ఎప్పుడు నా నోట్లో అవే వస్తాయి తప్ప ఇంప్రాక్టికల్ది, ఇర్రేషనల్గా, ఇల్లాజికల్గా నేను మాట్లాడడం ఇష్టం ఉండదు నాకు. అవే శాస్త్రం చెప్పింది అంతే, మీరు అదే వినాలి అని అనను నేను. దాన్ని విచారణ చేసి దాన్ని మన అనుభవంలోకి తీసుకొచ్చి మన స్వానుభవము దానికి తోడు చేసి నేను మాట్లాడే ఇష్టపడతాను. కాబట్టి ఇక్కడ అభయం అనే శబ్దానికి శ్రీకృష్ణ పరమాత్మ వేరే అర్థమేం కాదు, నువ్వు దేహ విలక్షణుడివి అని మనల్ని ప్రతిపాదన చేశారు. అంటే పురుషోత్తముణ్ణి కదా మనకు అందించాలి. అందుకని దేహము నేను అనుకుంటే వాడు పురుషోత్తముడు కాలేడు, వాడు దేహదారి కూర్చుంటాడు. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తికి దేహ విలక్షణుడిని చూపిస్తున్నాడు ఆయన. ఇక 2వ కోణం సత్వ సంశుద్ధి. 2 ఆస్పెక్ట్ చూడండి. అయ్యా ఇప్పుడు నువ్వు దేహ విలక్షణుడివి అయ్యావు, కానీ ఆలోచనలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కదా నీ ఆలోచనలు. నువ్వు మనం కూర్చున్నాం అనుకోండి, ఈ శరీరాన్ని అంతా మనం గుర్తిస్తాం లోపల మనస్సుతోటి. ఇదిగో కాళ్ళు, చేతులు, మన ముక్కు, మన కళ్ళు, మన చెవులు, మన యొక్క జుట్టు, తర్వాత మన యొక్క ఆకృతులన్నీ, అవయవాలు అన్నింటినీ మనం ఇలా కళ్ళు మూసుకొని మన శరీరాన్ని మనమే గుర్తు తెచ్చుకోగలం. కాబట్టి అంటే అర్థం ఏంటి? నేను శరీరం కాకపోవచ్చు, కానీ నేను మనస్సునేమో. ఇక్కడ ఆయన అదే అంటారు, నేను మనస్సుని అని మానసిక భావాలతో కలబడిపోయి ఉన్నటువంటి నీవు మనస్సువి కావు, మనస్సు కంటే విలక్షణమైన వాడివి. అది ఎలా తెలుస్తుంది? సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. నువ్వు మనస్సు కంటే విలక్షణుడివైతే, మనస్సుని అధిగమించగలిగితే ఆ జ్ఞానం అనే స్థితి నీకు కలుగుతుంది. ఆ జ్ఞాన స్థితిని నువ్వు పొందగలవు.
కాబట్టి మొట్టమొదటి లైను శ్రీకృష్ణ పరమాత్మ 16వ అధ్యాయం ఓపెనింగ్ సెంటెన్స్లో ఏదో మామూలుగా అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అయిపోయింది. అభయం అంటే భయం లేకుండా ఉండడం, నిర్భయము కాదు. సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి, దానికోసం ప్రయత్నం చేయండి. జ్ఞానయోగ వ్యవస్థితి అంటే జ్ఞానం గురించి ఎప్పుడూ కూడా ఆ జ్ఞాన మార్గాన్ని పొందే ప్రయత్నం చేసి దాంట్లోనే వ్యవస్థితి, దాంట్లోనే వెల్ అసర్టైన్డ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ అవ్వాలి. ఇవన్నీ కాదు. ముందు అభయం అంటే ఏదైతే మనిషిని వెంటాడుతుందో భయం, ప్రాణభయం. దేహం ఉంది కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నువ్వు దేహానికంటే విలక్షణుడివి. అయితే ఇప్పుడు మనకు ఒక భావన, అయితే నేను మనస్సేమో కాదు, మనస్సు కంటే విలక్షణుడివి. అయితే ఇప్పుడు మరి నేనేంటి, నేను ఏమిటనేటువంటి దాన్ని గుర్తించాలి అని అంటే జ్ఞానయోగ వ్యవస్థితి. నీకు జ్ఞానం కలగాలి. ఎవరి జ్ఞానం? దేనికి సంబంధించిన జ్ఞానం? నీకు సంబంధించిన జ్ఞానం. అంటే నా గురించి నేను తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ప్రశ్న. ఆ జ్ఞానాన్ని నేను పొందాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా నెక్స్ట్ లైన్ నుంచి కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్తున్నారు. ఏమిటా క్వాలిఫికేషన్స్ అంటే నీకు సంబంధించిన జ్ఞానం నీకుంది, కానీ అది నీకు అర్థం కాకుండా, నీకు అది కనపడనివ్వకుండా చాలా అంశాలు మూసేస్తున్నాయి. ఆ మూసేసే అంశాలన్నింటినీ కూడా ఆసురీకమైన భావాలు, తమోగుణ ప్రవృత్తి, రజోగుణ ప్రవృత్తితో నీ లోపలంతా కూడా మూసేసిపోయింది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నీకు లోపల జ్ఞానం లేకపోలేదు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఏ గురువు జ్ఞానాన్ని కలిగించడు. ఏ శాస్త్రాల్లో అయినా వెతకండి, గురువు జ్ఞానాన్ని కలిగించడు, గురువు అజ్ఞానాన్ని తొలగిస్తాడు. దట్స్ ఇట్. జ్ఞానాన్ని ఎవ్వడూ కలిగించలేడు, గుర్తుపెట్టుకోండి. అజ్ఞానాన్ని తొలగిస్తాడు గురువు, అంతే. జ్ఞానాన్ని ఎవ్వడూ కలిగించడు. జ్ఞానం నిత్య ప్రకాశకం. అది కాకపోతే గురువు చేసే ప్రయత్నం ఏంటనంటే అజ్ఞానాన్ని తొలగించే మార్గంలో జ్ఞానంలో క్లారిటీ వస్తూ ఉంటుంది. అబ్బా, మాకు మా గురువుగారు జ్ఞానం ఇచ్చారండి, మాకు మా గురువుగారు జ్ఞానం కలిగించారని అంటారు. జ్ఞానం గురువు కలిగించడు. ఆ జ్ఞానాన్ని అడ్డుకునే అజ్ఞానపు పొరల్ని గురువు తొలగిస్తూ పోతుంటాడు. తొలగించే సాధనలు నేర్పుతూ వాడు తొలగించుకుంటూ పోయే కొద్దీ, కొద్దిగా పెరిగే కొద్దీ, కొద్దిగా ఎదిగే కొద్దీ వాడిలో క్లారిటీ వస్తుంది. ఎస్, నేను ఈ బాడీ కాదు, నేను దేహ విలక్షణమైన వాడిని. ఈ ప్రాణం నేను కాను, ప్రాణ విలక్షణమైన వాడిని. మనస్సు నేను కాను, మనస్సు కంటే విలక్షణమైన వాడిని. నేను ఈ బుద్ధిని కాను, బుద్ధిని దాటినటువంటి వాడిని. నేను శుద్ధ చైతన్యమైనటువంటి స్వరూపాన్ని అని తన యొక్క స్వస్వరూప అనుసంధాన అనుభవము, అపరోక్ష అనుభవము వాడికి కలుగుతూ ఉంటే దానికి కారణమేంటి? గురువు బోధించినటువంటి సాధనల ద్వారా అజ్ఞాన పొరల్ని ఒక్కొక్కటి తొలగించుకుంటూ పోతాడు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 2వ లైన్ నుంచి మనకిచ్చేటువంటి లక్షణాలన్నీ కూడా అజ్ఞానపు పొరల్ని తొలగించడమే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం అనుకున్నాం 26 లక్షణాలు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నేర్పుతున్నాడని. అందులో పైది 3 తీసేయండి, 23 లక్షణాలు ఆయన నేర్పుతున్నాడు మనకు. ఈ 23 కూడా ఒక సాధకుడు గుర్తించగలిగితే చాలు. మీరేం ఆచరించేయాలి? చాలామంది అంటారు, ఏమండి వేదాంతం విన్నంత మాత్రాన సరిపోదండి, ఆచరించాలి అని. గుర్తుపెట్టుకోండి, మనం భోజనం తిన్నాం అనుకోండి, తిన్నంత మాత్రాన ఆకలి తీరదండి, కూర్చొని ఏదో ఆచరించాలండి. ఏం ఆచరిస్తారు కూర్చొని? భోజనము తింటేనే ఆకలి తీరుతుంది. అలాగనే వినే శ్రవణం కూడా మన అజ్ఞానాన్ని తొలగించేదైతే ఒక్క మాట చాలు, ఇన్ని మాటలు అక్కర్లేదు. కాబట్టి మనలో జ్ఞానము కలగడానికి మనం ఏమీ చేయడం కాదు. ఏ శ్రవణమైతే మన అజ్ఞానాన్ని తొలగించి మన వాస్తవ స్థితిని దర్శింపజేస్తుందో అది జ్ఞానం, అదే శ్రవణం. కాబట్టి విని ఏదో ఆచరించాలి. ఆచరించేది దేని గురించి అనుకుంటున్నారు? జ్ఞానానికి ఏం ఆచరణ అక్కర్లేదు, జ్ఞానాన్ని గుర్తిస్తూ పోవడమే ఆచరణ. ఎక్కడ అనంటే మానసిక స్థితి, శారీరక స్థితి, ఈ స్థాయిల్లో ఆచరణ కావాలి. అంటే నాలో వ్యక్తిత్వాన్ని పెంచుకునేదానికి ఆచరణ కావాలి, నాలో మానసిక పరిపక్వతకు ఆచరణ కావాలి, అంతరంగ శుద్ధికి ఆచరణ కావాలి. జ్ఞానానికి ఏమీ ఆచరణ అక్కర్లేదు. ఇది చేస్తూ జ్ఞానాన్ని గుర్తిస్తూ పోవడమే, ఆ శ్రవణమే జ్ఞానానికి మార్గం. రెండోది ఏం కాదు. కాబట్టి ఇక్కడ కూడా శ్రద్ధగా వినండి. ఇక 2వ లైన్ నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఏ క్వాలిఫికేషన్స్ మనకు ఉండాలో,
ఏవేవి మనం ఆచరించాలో ఆచరించే అంశాలన్నీ ఆయన చెప్తున్నారు. దాంట్లో మొట్టమొదటిది దానం. మొట్టమొదటి గుణం ఇది చాలా ప్రధానమైన అంశం. మనిషి చావనైనా చస్తాడు కానీ పిల్లికి బిచ్చం పెట్టడండి వీడు అంటారు చాలామంది. ఇది ఒక జిడ్డు బతుకది. కానీ ఒక ఆయనకి పేరుంది జిడ్డు కృష్ణమూర్తి అని. తెలుసా, విన్నారా? గొప్ప మహా ఫిలాంథ్రఫిస్ట్ ఆయన. ఇంటి పేరు జిడ్డు కృష్ణమూర్తిగా, ఆయన గొప్ప దాత అండి. ఆయన చాలా గొప్ప దాత, ఆయన గొప్ప జ్ఞాత కూడా, మహాజ్ఞాని ఆయన. ఇతనికి ఇంటి పేరు లేదు కానీ ఒంటి పేరు ముట్టుకైతే ఇదే, ఈ జిడ్డువాడే. అసలు వీడికి ఏదైనా ఒక సత్కార్యం చేసేటప్పుడు కూడా మామూలుగా ఖర్చు పెట్టడం వీడికి అసలు ఇష్టం ఉండదు. ఇక సత్కార్యం అయినప్పటికీ పూజ ఊరికినే పూలన్నీ పట్టుకొచ్చి వీళ్ళు ఊరికినే డబ్బు అంతా తగలేస్తున్నారా అంతే ఉట్టిదే. వీడికి ఎంతసేపటికి డబ్బు తగలేయకుండా ఉండడం అంటే అర్థం ఏంటంటే కట్టలు గుట్టలు కట్టలు గుట్టలు కట్టలు గుట్టలు కట్టలు గుట్టలు కట్టలు గుట్టలు పెంచి చావాలి ఒకరోజు అంతే. వీడి బతుకంతే.